ఈ మధ్యకాలంలో అమ్మాయిలు పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు అనేది అనేక స్టడీస్, రీసెర్చ్ చెబుతూ ఉన్నాయి. ఇక ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్ అని కూడా చెప్పొచ్చు. మన చుట్టూ ఉన్న వారిలో కూడా పెళ్లి చేసుకునే వారు గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా చూస్తూ ఉన్నాం. దీని మీద ఉపాసన కొన్నిదెలా మాట్లాడారు. మనందరికీ తెలిసిందే, ఉపాసన సోషల్ ఫ్యాక్టర్స్లో యాక్టివ్గా ఉంటారు. సోషల్ మీడియాలో లేదా బయట కూడా వీటి గురించి సందర్భం వచ్చినప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. అయితే రీసెంట్గా ఒక ఐఐటి కాలేజ్లో అక్కడి స్టూడెంట్స్ని ఆమె ఒక ప్రశ్న అడిగారు. దానికి వచ్చిన రెస్పాన్స్ విని ఆశ్చర్యపోయారు. అసలు ఆ క్వశ్చన్ ఏంటో, వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ ఒకసారి ఇప్పుడు చూద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కామినేని ఇటీవలే ఐఐటి హైదరాబాద్కి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. తన ఎక్స్పీరియన్స్ని పంచుకుంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ అయితే చేశారు. ఇటీవలే ఐఐటి హైదరాబాద్ను సందర్శించిన ఆమె అక్కడ విద్యార్థులతో జరిగిన ఇంటరాక్షన్లో ఒక సరదా ప్రశ్న అడిగారు. వచ్చిన సమాధానానికి తను ఆశ్చర్యపోయిందని ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇంతకీ ఆమె అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీలో ఎవరెవరికి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అని అడిగారు. ఆశ్చర్యంగా అమ్మాయిల కంటే కూడా ఎక్కువగా అబ్బాయిల చేతులెత్తారట. అమ్మాయిలైతే చాలా మంది తమ కెరియర్ పైనే దృష్టి పెడుతున్నట్టు తనకు అనిపించిందని ఉపాసన చెప్పారు. ఇదే కొత్త ప్రగతిశీల భారత్, అంటే అ న్యూ ప్రోగ్రెసివ్ ఇండియా అని ఆమె చెప్పిన మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే నేటి తరం అమ్మాయిలు పెళ్లి కంటే కెరియర్కి, గోల్స్కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పేందుకు ఇది ప్రూఫ్ అని ఆమె అన్నారు. ఇక ఐఐటి స్టూడెంట్స్తో గడిపిన టైం తనకు అద్భుతంగా అనిపించిందని కూడా చెప్పారు. చివరగా స్టూడెంట్స్కి ఒక మోటివేషనల్ మెసేజ్ ఇచ్చారు. మీ విజన్ని, మీ గోల్స్ని క్లియర్గా సెట్ చేసుకోండి. మీ రోల్ని మీరే డిఫైన్ చేసుకుంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు అంటూ స్టూడెంట్స్ని మోటివేట్ చేశారు.